యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాలు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఈ వచనంలో యోబు దేవునితో మాట్లాడుచున్నాడు. నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. క్రైస్తవ ప్రపంచంలో 40 దినములు సిలువ ధ్యాన కార్యక్రమాలు జరిగించబడుచు ఉన్నాయి. చాలా మంది ఒక పొద్దు ఉపవాసం ఉంటారు. సంఘమంతా చర్చిలోకి వెళ్తారు. సిలువ పాటలు పాడుకొని సిలువ వాక్యము చదువుకొని అందరూ మోకరించి దేవుని స్తుతిస్తారు. నా కోసం సిలువ వేయబడిన యేసునాథుడా మీకు స్తుతి అని చెప్పి స్తుతులు చేస్తారు. అంతేకాకుండా నాలో ఎట్టి అపరాధం ఉందో అదంతా కూడా నేను ఒప్పుకొని పశ్చాత్తాపపడుచున్నాను. సిలువను చూచుకొలది శిలలాటి మనసు నలిగి కరిగి నీరైపోతుంది గనుక నీ సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణు. ఈ సిలువ ధ్యానాలు కొంతమంది ఎందుకు చేయాలి చేయకూడదు అంటారు. కానీ మంచి కొరకైతే చేయొచ్చు. నీ మనసు మారడానికి, నీవు దేవుల్లో బలపరచబడ్డానికి, ఆత్మీయముగా బలపరచబడ్డానికి, నిన్ను శోధించే నీ పాపాలు నీ శరీరమే ఆ పాపము చేయి ఈ పాపము చేయని అంటుంది. నిన్ను శోధిస్తుంది నీ శరీరాన్ని జయించడానికి, నీ కోరికలు జయించడానికి. దేవుని సన్నిధిలో నీ ఉండేది అది మంచి కార్యమే అని చెప్పి దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తా. ఇదే కొంతమందికి అర్థం కాదు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక కార్యము జరిగింది. ఆ కార్యం ఏమిటంటే చాలా అద్భుతమైన, చెప్పడానికి చాలా కష్టతరమైన కార్యం. అదేమిటంటే యెరూషలేము పట్టణమునకు వెలుపల ఉన్నటువంటి కల్వరి కొండ, గొల్గొతా కొండ అనే కొండ మీద సృష్టికర్త అయిన దేవుడు, ఈ లోకాలు చేసిన దేవుడు ఈ లోకములో సిలువలో వేలాడి చనిపోయారు. ఈ లోకములో పుట్టుక మరణము సాధారణంగా జరుగుతున్నాయి. కానీ దేవుని పుట్టుక, దేవుని మరణము చాలా ఆశ్చర్యం. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నారు దేవుడు. పరలోకములో ఉన్న దేవుణ్ణి వరదూతలు కూడా వర్ణించలేరు. దేవుని యొక్క కాంతిని చూడలేరు. ముఖాన్ని కప్పుకుంటారు రెక్కలతో. సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, అమరత్వాన్ని కలిగిన దేవుడు, దివ్య లక్షణాలు కలిగిన దేవుడు, ఈ భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, సూర్యుణ్ణి నక్షత్రాలు కలుగు చేసిన దేవుడు, పక్షి జాలము, జంతు జాలము, వృక్ష జాలము, కొండలు, బండలు, నదులు, లోయలు, సరీసృపాలు, సముద్రము, ఇవన్నీ కలుగ చేసిన దేవుడు. అందుకని చాలా సార్లు ఓ మాట చెబుతాను, నీ జీవితంలోని ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఉన్నారు. రెండోది, దేవుడు ఎవరు? ఎవరైతే దేవుడు అవుతారు, దేవుడికి ఉండే లక్షణాలు ఏంటి? పలానా అబ్బాయి మంచి అబ్బాయి అన్నారు, ఆ వీధుల అబ్బాయి మంచి అబ్బాయి అన్నారు. ఏంటి? రోజు తాగి గొడవ చేస్తే మంచి అబ్బాయి అంటారా? ఇంట్లో ఉండే డబ్బులు దొంగలిస్తే మంచి అబ్బాయి అంటారా? వాడు తల్లిదండ్రులు హింసిస్తే మంచి అబ్బాయి అంటారా? అలాగే దేవుడు అంటే అర్థం కావట్లేదా? దేవుడు అంటే అనాదిలో ఉండాలి, మధ్యలో ఉండాలి, చివరిలో ఉండాలి. దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అంటే ప్రేమమయుడై ఉండాలి. దేవుడు అంటే అర్థం కావట్లేదు కాబట్టి మనిషి ఏది పడితే దేవుడు అనుకున్నాడు. మనిషే దేవుడు, డాక్టర్ గారు దేవుడు, టీచర్ దేవుడు, అమ్మ దేవుడు, నాన్న దేవుడు, సినిమా యాక్టర్ దేవుడు అనుకున్నాడు మనిషి. అర్థం కావట్లేదు దేవుడు అంటే. ఈ లోకంలో నీవు అనేక గ్రంథాలు చదవాలి, నీవు అధ్యయనము చేయాలి, నీ తెలివిని ఉపయోగించాలి. నువ్వు తెలివి తక్కువ వాడవు కాదు, తెలివి తక్కువ వాడివి కాదు. నీ జ్ఞానముతో ఆలోచించి దేవుడు ఎవరు,
లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఈ ప్రపంచంలో పరిశుద్ధుడు ఎవరు? పాపము లేనిది ఎవరు? నాలో పాపమున్నదని మీలో ఎవడు రుజువు చేయగలరు అని చెప్పింది ఎవరు? ఎవరు ప్రేమామయుడు, ఎవరు దివ్య లక్షణాలు కలిగిన దేవుడని చెప్పి వెదిగితే, అలాగే వెదక్క కోట్ల మందికి బయలుపడినటువంటి వారెవరంటే, కోట్ల మందికి కంగున కంచువలే మ్రోగింది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మ్రోగారు. అన్ని యుగాలలో అవసరమైనంత, అన్ని యుగాలలో అవసరమైనంత పూర్తిగా కంగున మ్రోగెనెవరు, పూర్తిగా కంగున మ్రోగెనెవరు? ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనెవరు? నరుడైన పాపమంటని నరుడెవండో, నరుడైన పాపమంటని నరుడైన దేవుడుగా నున్న నరుడెవండు, నరుడైన దేవుడుగా నున్న నరుడెవండు? అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి, ఆయనే యేసుక్రీస్తును రక్షణాధికారి, అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. ఈవేళ ప్రపంచము యేసు వైపు చూస్తుంది. అనేక కులాల్లో ఉన్న వాళ్ళు, అనేక వర్గాల వాళ్ళు, అనేక దేశాల వాళ్ళు యేసు ప్రభు అంటున్నారు. ఎందుకో? విమర్శిస్తున్నా యేసు ప్రభు అంటున్నారు. ఎందుకో? కొంతమందిని రంపాలతో కోస్తారు, అయినా ప్రభే కావాలన్నారు కోయిక ముందు. మేము కోయము, యేసుని విడిచిపెట్టమంటే విడిచిపెట్టమన్నారు. రంపాలతో కోయబడ్డారు, గొడ్డలతో నరకబడ్డారు, చెట్ల కొమ్మలకు వేలాడు తీయబడ్డారు, అడవి మృగాలకు ఆహారంగా వేయబడ్డారు. యేసుని విడిచిపెట్టమన్నారు. గ్రామ బహిష్కరణ చేశారు, దేశ బహిష్కరణ చేశారు, అయినా విడిచిపెట్టమన్నారు. కారణం ఏమిటి? సత్యాన్ని తెలుసుకున్నాము గనుక విడిచిపెట్టలేమని. యేసునాథుడే కల్వరి కొండ మీద సిలువలో వేలాడుతుంటే సూర్యుడే అదృశ్యుడయ్యాడు. దేశమంతా చీకటి కమ్మింది. మధ్యాహ్నం 2 గంటల 3 గంటల టైంలో దేశమంతా చీకటి కమ్మింది. యేసువారు సిలువలో వేలాడి చనిపోతే బండలు పగిలాయి. ప్రపంచాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోతే బండలు బద్దలయ్యాయా? నెపోలియన్ చనిపోతే బండలు బద్దలయ్యాయా? రోమన్ చక్రవర్తులు నీరో, డొమిషియన్ చనిపోతే బండలు బద్దలయ్యాయా? సామ్రాట్ అశోక చక్రవర్తి చనిపోతే బండలు బద్దలయ్యాయా? కానీ యేసు ప్రభు చనిపోతే బండలు బద్దలయ్యాయంటే అర్థం అవట్లేదో ఆయన దేవుడని, ఆయన సృష్టికర్తని, ఆయనకి సృష్టికి సంబంధం ఉందని. ప్రభునందు ప్రియులారా, యేసునాథుడు సిలువలో వేలాడి ఆయన రక్తం ఇచ్చి చనిపోయారు. చనిపోయినట్లుగా లేరు, సమాధి చేయబడ్డారు. 3వ దినమందు లేస్తానన్నారు. యేసునాథుడు శుక్రవారం చనిపోయి ఆదివారం తెల్లవారుజామున సూటిగా సూర్యుని వలె సమాధిని జయించి తిరిగి లేచారు, పునరుద్ధానుడయ్యారు. యేసునాథుడు లేచారు. బోలో యేసు మహారాజుకో. మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, యేసునాథుడు మన కొరకు చేయవలసింది చేస్తారు. ఏం చేస్తారు? బైబిల్ ఏం చెబుతుందంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చారట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. సాధారణంగా మంచి వాళ్ళనేమో రక్షించాలి, దుష్టులనేమో శిక్షించాలి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, పాపులను రక్షించడానికి యేసునాథుడు వచ్చారు. బైబిల్ డిక్లేర్ చేసే విషయం ఏమిటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దావీదు సంకీర్తన 51వ సంకీర్తన 5వ వచనములో, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పుట్టినప్పుడే పాపినన్నాడు దావీదు. అందరూ వినాలి, పుట్టుకతోనే మనం పాపులమై ఉన్నాం.
రోమాపత్రిక 3:23 ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే బైబిల్ ఏం చెబుతుందంటే అందరూ పాపులే. అలాగే 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. పాపము చేసే వచ్చే జీతం ఏమిటంటే మరణము. ఉద్యోగము చేస్తే జీతం వస్తుంది, వ్యాపారము చేస్తే లాభం వస్తుంది, పొలములో విత్తనాలు విత్తితే పంట వస్తుంది, పనికెళ్తే కూలి వస్తుంది. కానీ పాపము చేస్తే వచ్చే జీతం ఏమిటంటే మరణం. మరణాలు 3 రకాలు. ఒకటి ఏమిటంటే శరీర మరణం, మనం చనిపోవటం, జీవితంలో ముగించుకోవటం, అది శరీర మరణం. రెండోది ఏమిటంటే ఆత్మ మరణం. మన ఆత్మ అగ్నిగుండములోకి వెళ్ళి కాలటం. పురుగు చావదు, అగ్ని ఆరదు, ఆత్మ చావదు, అగ్ని ఆరదు, నరకములోకి వెళ్ళటం ఆత్మ. దాని పేరే మరణం. మూడో మరణం ఏమిటంటే ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణం అంటే కొంతకాలం భక్తిగా ఉండి విశ్వాసంగా ఉండి దేవుని నమ్ముకొని జీవించి కొంతకాలము తరువాత పడిపోతారే, కూలిపోతారే, రాలిపోతారే, విశ్వాసము నుంచి పడిపోతారే. ఆ మరణం పేరేమిటంటే ఆత్మీయ మరణము. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ తెలియజేసేది పాపాన్ని బట్టి వచ్చే జీతం ఏమిటంటే నరకం. నరకములో మన యొక్క ఆత్మీయుల్ని కలిపోతుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంది మేధావులు జన్మించారు, గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించి ఎన్నెన్నో మంచి కార్యాలు, కులాన్ని రక్షించిన వాడు ఉన్నారు, మతాలు రక్షించుకున్న వాడు ఉన్నారు. కానీ నరకము నుంచి రక్షించే వాడెవరూ లేరు. అందుకనే నన్ను సృష్టించి నిన్ను సృష్టించిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములో కన్య గర్భముగా జన్మించి 33.5 సంవత్సరాల కాలము జీవించి అనేకమైన బోధలు చేసి కార్యాలు చేసి కుంటి వారిని నడిపించి గురుటి వారికి చూపించి మూగవారికి మాటనిచ్చి చెవిటి వారికి విరికనిచ్చి చనిపోయిన వారిని లేపి సిలువ వేయబడి రక్తాన్ని చిందించి చనిపోయి యేసునాథుడు చిందించిన రక్తం ద్వారా నా పాపాలు కడిగి వేయబడి నన్ను నరకము నుంచి తప్పించినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన క్రీస్తు. బోలో యేసు మహారాజుకు. మనం పొందవలసిన నరక బాధే యేసు పొందిన సిలువ కాదా? మన కోసం సిలువను పొందారు, మన కొరకు ములి వేయించుకున్నారు, మన కొరకు వీపు మీద గుద్దిన భరించారు, మన కొరకు మొయ్యలేని మ్రానెత్తుకున్నారు. మొయ్యలేక సిల్వాపరము మూర్ఛపోయేనా. సిలువను మొయ్యలేక మూర్ఛపోయారు. అయ్యయ్యో జోకేనా యేసయ్యా తూలేనా మా అయ్య నింతలా పాకుండే నాదరి పోయేనా. భక్తుడు పాడుతున్నారు, మొయ్యలేక సిలువ భారము మూర్ఛపోయేనా. అయ్యయ్యో చొక్కినా యేసయ్య తూలేనా. మా అయ్యా నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. ఎంతటి శ్రమ పొందారో నా కోసం, నీ కోసం. తన్ను చంపే జనుల జాలి చూపించిన దేవుడు. తన్ను చంపు జనుల ఎడల దయను చూపెను. చిన్నగా దొంగను రక్షింప చేయి చాపెను. చేయి చాపెను. పాడండి. చేయి చాపెను. పాపా నేరుగా నాటి ప్రభుని పాద పెట్టిరి. శాపవాక్య ములను బల్కి
శ్రమలో నిజంగా ఈ పాటనే మోకాళ్ళ మీద ఉండి పాడితే అసలు నీ ఎదురుగానే సిలువ ఉన్నట్లు కనిపిస్తుంది. నీ ఎదురుగానే సిలువనాథుడు ఉన్నట్లు అనిపిస్తుంది. నీ ఎదురుగానే పునరుద్ధానుడు ఉన్నట్లు అనిపిస్తుంది. నీ యొక్క కఠిన మనసు కరిగిపోతుంది. ఎంత పాపివైనా మారిపోతావు. పాపం మీద అసహ్యం కలిగించుకుంటా. యేసునాథుడే ఏం చెయ్యాలో మన కొరకు అంతా చేసేశారు. పాపుల రక్షణ కొరకు, పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి నావా. పాపుల రక్షణ కొరకు ఏం చేయాలో అన్ని చేసి ముగించేశారు. యేసునాథుడే ఆయన పని సమాప్తం చేశారు. ఆయన ప్రాణం ఇచ్చి సమాప్తం చేశారు. మన కొరకు చనిపోయి ఆయన పనినే సమాప్తం చేశారు. ఎవరి కొరకు చనిపోయారు? నీ కోసం, నా కోసం. ఆ కల్వరి కొండ మీద యేసునాథుడే నీ కోసం, నా కోసం చనిపోతే నీవెప్పుడైనా కానీ యేసయ్యా నువ్వు నాకు కావాలన్నావా? యేసయ్య సిలువ చూచి నువ్వు ఏడిస్తే ఆయనకి మహిమ లేదు. నీకు జరిగేది ఏమీ లేదు. ఏం చేయాలి? యోబు గ్రంథములో 42:6 వ్రాయబడింది జరగాలి. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుచున్నాను. ఎక్కడ? ధూళిలో బూడిదలో పడి నేను పశ్చాత్తాపడుచున్నాను. నన్ను నేను అసహించుకుంటున్నాను. ఈ వేళ నిన్ను నీవు అసహించుకున్నావు ఎప్పుడన్నా? ఈ రోజైనా ఆలోచించు. నీ గురించి ఎప్పుడైనా నీవు అసహించుకున్నావా? ఇంతకాలం నేను దేవునికి దూరంగా ఉన్నాను అని అసహించుకున్నావా? నిన్ను నీవు నీ పాప కార్యానికి అసహించుకున్నావా? తండ్రి, నా కోసం మీరు చనిపోతే ఇంతకాలం మిమ్మల్ని నేను గ్రహించలేకపోయాను. అయినా కులం గొప్ప అనుకున్నానయ్యా, మతం గొప్ప అనుకున్నానయ్యా, మా వీధి వాళ్ళు గొప్ప అనుకున్నానయ్యా, బంధువులు కావాలనుకున్నాను. కానీ నా కోసం చనిపోయిన నిన్ను నేను గ్రహించలేకపోయానయ్యా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయిన నిన్ను నా దేవుడు మరి మర్చిపోతానా? యేసు మీరు నా దేవుడని, నా రక్షకుడని నేను మర్చిపోను. మర్చిపోకుండా నేను నా వీధిలో, నా జనాల మధ్య, బంధువుల మధ్య యేసు ఎంత గొప్ప దేవుడో నేను వారి మధ్య నేను చూపిస్తాను. యేసును గూర్చి ప్రకటిస్తాను, సాక్ష్యం ఇస్తాను. యేసును గూర్చి ఇరుగు పొరుగు వారికెల్లా యేసు క్రీస్తు దేవుడంచు సాక్ష్యం ఇస్తాను. ఆయన కావాలి, మీకు కావాలి. మానవులందరి కొరకు చనిపోయారు, మనుషులందరూ ఆయన నమ్మాలి. యోనా గ్రంథం 3:5-6 వచనాల్లో నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి, గమనించాలి ప్రియులారా, అతడు కూడా తన సింహాసనము నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అందరూ జాగ్రత్తగా వినాలే. భస్మ బుధవారం ఓ మాట అంటారు, బూడిద బుధవారం అంటారు. అంటే పశ్చాత్తాపడవలసినటువంటి రీతి, ఏ విషయంలోని పశ్చాత్తాపడాలో పశ్చాత్తాపడే రీతి. ఇదిగో నినివే పట్టణము చాలా దుర్మార్గముగా జీవిస్తుంది. ఆ పట్టణంలో దైవ భయం లేదు. దేవుడు అన్నారు, ఆ పట్టణాన్ని త్వరలో నాశనం చేయబోతున్నాను 40 రోజులు అన్నారు. యోనాను పంపించారు. యోనా ముందు వెళ్ళలేదు, తర్షీషిపోయేవాడు ఎక్కాడు. తర్వాత తిమింగళము ద్వారా నినివేకి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, దేవునికి చెప్పాడు రాబోతుంది ప్రళయమని చెప్పాడు. అందరూ వినగానే వాళ్ళందరూ గోని బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారంటే అర్థం ఏమిటి? అయ్యో మీ పాపులం, మేం చేసేది అపరాధమే. ఈ విషయం ఎప్పుడైతే నినివే రాజునికి తెలిసిందో అతడు సింహాసనం పై నుంచి లేచి రాజవస్త్రాలు తీసేసి గోని బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఏడుస్తున్నాడు.
అంతగా పశ్చాత్తాపం. నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమాల విషయంలో నువ్వు పాపివని గ్రహించి పశ్చాత్తాపడ్డావా? ఈవేళ బూడిదలో కూర్చోమని కాదు, లేకపోతే గోరి బట్ట కట్టుకొని కాదు, అంతటి రీతి గోరి బట్ట కట్టుకున్నంత రీతి బూడిదలో కూర్చున్న అంత పశ్చాత్తాపం. నిజంగా అలాంటి పశ్చాత్తాపంతో 40 రోజులు సిలువ ధ్యానము చేస్తే రోజు ఒక అంతస్తు ఎక్కేస్తూ గొప్ప స్థాయికి, మహిమలోకి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, సమానమైన సంపూర్ణతకు నీ వెళ్ళిపోతావో. ఈ వచనాన్ని బట్టి మనము చూస్తే ఆ రాజుగారు ఆ నినివే పట్టణంలో ఉన్నవారు బూడిదలో కూర్చుని ఏడుస్తున్నారు, క్షమించమంటున్నారు. మేము చేసేది పాపమే, విచ్చలవిడిగా జీవిస్తున్నాం. ఈరోజు పట్టణాలు చూస్తే విచ్చలవిడి, గ్రామాల్లో చూస్తే విచ్చలవిడి. పాపమనములే సముద్రములో మనిషి మునిగి ఉన్నాడు, అర్థం కావట్లేదు. దేవుడు నీ దగ్గర చూచేది ఏమిటంటే, నువ్వు సిలువను చూచి ఏడుస్తాను, లేదా సిలువలో యేసయ్యను చూచి ప్రభువా ఇంత బాధపడ్డారా అంటే కాదు, నేను ఎంత బాధ పెట్టానా, నా పాపాలు ఎంత చేశాయా, నేను మార్పు చెందుతున్నానయ్యా. అదే దేవునికి మహిమ, అదే దేవునికి మధురం, అదే దేవునికి ఇచ్చే తేనెలాంటిది నిజమైన మారు మనసు, నిజమైన మార్పు, నిజమైన పశ్చాత్తాపం. పశ్చాత్తాపడినట్లు నటించడము కాదు, భక్తున్నట్లుగా నటిస్తారు, విశ్వాసం ఉన్నట్టుగా నటిస్తారు, దేవుని మీద భయం ఉన్నట్టు నటిస్తారు. నిజం కాదు వీళ్ళదే, పశ్చాత్తాపం లేదు, అలా లేరు. నినివే వాడు అలా ఉంటే దేవుడు క్షమించరు. నినివే వాళ్ళు నిజమైన పశ్చాత్తాపం. ఈరోజు నీవు నిజంగా పశ్చాత్తాపడితే, అందుకే ఈ 40 రోజుల కార్యక్రమం ఆరంభం వసంతకాలంలో. ఈ బుధవారం ఇప్పుడు వస్తుంది వసంతకాలం, అంటే చెట్లు చిగిర్చే కాలం. అలాగే నిజంగా నీలో పశ్చాత్తాపం వచ్చిందంటే నీవు చిగురైనట్లే. రేపు చిగురెళ్ళి పిందులవుతుంది, పిందులే కాయలు అవుతాయి, కాయలే పండ్లుగా మార్చబడతాయి. అంత స్థితికి వెళ్ళిపోతావు, చిగురు నుంచి పండ్ల స్థితికి. యేసు మహారాజుకు ఆదికాండ 18వ అధ్యాయం 27వ వచనములో చూస్తే, అందుకు అబ్రహాము ఇదిగో బూడిదయునైనా నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. నేను ఎవరిని? ధూళిలాంటి వాడిని, బూడిదలాంటి వాడిని ప్రభుతో మాట్లాడుతున్నంటే, ఇక్కడ బూడిద ఏమిటంటే తగ్గింపునకు సూచన. దేవుని దగ్గరికి వచ్చి చాలా మంది హెచ్చించుకుంటూ మాట్లాడతారు, ప్రభువా నేను ఎవరికైనా అపకారం చేశానా, నేను ఎంత మంచోడిని, మరి ఎందుకు ఈ కష్టాలు పెట్టావు, నాకు ఈ శ్రమనేంటి, ఈ తగ్గింప, అయ్యో దేవా ఈ శ్రమ ఏంటో తెలియట్లేదు. ఒకవేళ ఈ శ్రమే నా మేలు కొరకు వచ్చిందేమో. ఎందుకంటే దావీదు అన్నారు, శ్రమ పొందుట నాకు మేలాయను. నీ జీవితంలో నీకు వచ్చే శ్రమే, యేసు నమ్మినా కానీ శ్రమ ఉందంటే ఆ శ్రమ నీకు మేలేమో, ఆ శ్రమ నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుందేమో. అబ్రాహాము గారు అంటున్నారు, నేను ఎటువంటి వాడిని, బూడిదలాంటి వాడిని, ధూళిలాంటి వాడిని అంటే హెచ్చించుకోవట్లేదు. లూకా సువార్త 14:11 తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఫిలిప్పీ పత్రిక 2:8 యేసునాథుడు తన్ను తాను తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాం. యాకోబు పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7:14 నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, దేవుడు అన్నారు తగ్గించుకొని నా వద్దకు వస్తే నేను దీవిస్తాను. యోహాను సువార్త 3:30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చాలా మంది యొక్క జీవితాలు ఎట్లా ఉంటాయంటే, మేము చాలా గొప్పోళ్ళు, చాలా ఇది, దేవుని దగ్గర కూడా చాలా గర్వముగా ప్రార్థన చేస్తారు. మోకాల ప్రార్థన నేర్చుకో. యేసునాథుడు గెత్సేమనే తోటలో మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తావే. తగ్గించుకునేది ఎందుకు ఇష్టం లేదు? తగ్గింపు లేదంటే సిలువ నీకు అర్థం కాలేదు. సిలువ వల్ల పశ్చాత్తాపం, సిలువ వల్ల తగ్గింపు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనములో చూస్తే బూడిదకు ప్రతిగా పూదండను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చిప్పుకొని, గోనె బట్టలు కట్టుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో
రోదనము చేసి రాజు గుమ్మము ఎదురుకు వచ్చెను. గోనె కొట్టుకొనివాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదు ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనం ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోను ఏడ్పుతోను రోదనముతోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. యూదులైన వారి మీదకే ఒక భయంకర ఉపద్రవం వచ్చింది. హామాను మనబడే ఆయన రాజు వద్దకు వెళ్లి చట్టం చేయించాడు, యూదులందరూ రథమార్చేటట్లు. అందుకని మొర్దుకాయి యూదులందరూ గోరి బట్ట కట్టుకుని ఏడుస్తున్నారు బూడిదలో కూర్చుని. అంటే ప్రార్థన నెరవేర్పు కొరకు ఇక్కడ బూడిద చూస్తున్నాం. బూడిదలో కూర్చోవటం, అంత తగ్గించుకోవటం. దేవా దేవా మా ప్రార్థన నెరవేరాలి. తగ్గింపుతో నీవే ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. వారు చేసిన ప్రార్థన దేవుడు విని యూదులకు జయమిచ్చారు. అలాగే నువ్వు ఓడిపోయావు, నీ జీవితంలో ఓడిపోయావు. అనేక విషయాల్లో నీకు అపజయాలు వచ్చాయి, నీ కుటుంబమే చిన్నాభిన్నమైంది. నిన్ను బాగు చేయగలిగిన శక్తిమంతులు నీ కొరకు చనిపోయిన నిన్ను సృష్టించిన దేవుడొక్కరే. ఆయన పాదాల మీద పడుపు. యేసు మహారాజుకు మీ అబ్బాయి తప్పు చేశాడు, మీ అబ్బాయిని నువ్వు కొడతావు. పక్కింటి ఆయన వచ్చి మీ అబ్బాయిని కొడితే నువ్వు ఊరుకుంటావా? అలాగే సైతాను గారే నిన్ను బాదుతున్నాడు. నీవేమన్నారు? రే నీవేమి రా నన్ను హింసించేది? ఆ దెబ్బలు కొట్టేది ఎవరో? నేను నా తండ్రితో కొట్టించుకుంటాను. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మీరు నన్ను కొట్టండి, నేను పడతాను. ఆడెవడో నన్ను కొట్టడం ఏంటి? నేను మీ బిడ్డని, మీరు సృష్టించారు, మీరు రక్తం కాచారు, మీరు నాకు మోక్షం ఇస్తారు. నేను మీ బిడ్డని, ఈడెవడు నన్ను శోధించుదాకని చెప్పి అనంటే ప్రభు ఏమంటారు చెప్పనా? నీ శిక్ష అంతా నా మీద వేసుకున్నాను. నేను ప్రేమించడము తప్ప శిక్షించడము నాకు చేత కాదు. కానీ ఒకటి, నీకు పశ్చాత్తాపం వచ్చిందంటే ఖచ్చితంగా నేను క్షమిస్తాను. ఈవేళ చాలా మందిని దేవుడు ఎందుకు క్షమించరో తెలుసా? పశ్చాత్తాపం లేనందువల్ల. ఓనాటి కాలంలో బూడిదలో కూర్చుని గోనె బట్ట కట్టుకున్నటువంటి మొర్దుకాయి ఒకనాటి కాలంలో గుర్రం మీద కూర్చున్నాడు. ఆ తరువాత మంత్రిగా సింహాసనం మీద కూర్చున్నాడు. మంత్రి యొక్క రీతిలో కిరీటం పెట్టుకున్నాడు. యేసు మహారాజుకు ఇదే బూడిదకు ప్రతిగా పూదండ. ప్రస్తుతం నీ బూడిదలోనే ఉన్నావు, రేపు నీకు పుష్పాల దండ నీ మెళ్ళలో ఉన్నట్లుగా అంతగా నీ వెచ్చించబడతావు. నీవి వేళ్లే చాలా భయంకర శ్రమలో ఉన్నావు. రేపు నిన్ను దేవుడు హెచ్చిస్తారు, నీ జనము కంటే హెచ్చిస్తారు, నీ కుటుంబం హెచ్చిస్తారు. బూడిదకు ప్రతిగా పూదండ నీకు వేస్తారు. ఈ రోజున యేసయ్య సిలువ దగ్గరికి వచ్చి క్షమించమని పశ్చాత్తాపడండి. నిజంగా తగ్గించుకోండి. నిజంగా బూడిద లాంటి స్థితి ఉంటే దేవుడు నీకు పూదండ లాంటి స్థితిని దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు.